హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు రెసిపీ మష్రూమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ అలానే నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఇలాగ కరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసుకొని ఇలాగ వేయించుకోండి. ఇలాగ చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలాగ వేయించుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు ఇలాగ మిక్స్ చేస్తూ టమాటా ముక్కలు మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలాగ టమాటా ముక్కలు మగ్గాక ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అలానే సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇలాగ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని వేయించుకోండి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ వాష్ చేసి ముక్కలుగా తరిగి ఇందులోకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడిన వాటర్ వేసుకోవాలి. ఇలాగ సరిపడిన వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ను బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 4-5 విజిల్స్ వచ్చాక మూత తీసి చూద్దాము. రైస్ చక్కగా కుక్ అయ్యింది చూడండి. ఈ విధంగా రైస్ని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మష్రూమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్ రైతాతో ఇలాగా సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.